అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చిండు. మీరు ఇదే విధంగా కొనసాగితే వార్ని అయితే అణు ఆయుధాన్ని ఉపయోగిస్తాం మీ పైన అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. అంటే అలా అనడానికి గల అంటే ఇరాన్ సపోర్ట్ ఏమైనా ఇచ్చిందా దానికి? ఇరాన్కి 2 డేస్ నుంచి సపోర్ట్ ఇచ్చారు, కానీ ఇదే సపోర్ట్ ఫస్ట్ మొదట్లో ఇచ్చుంటే బాగుండేది. అంటే యుద్ధం ఇరాన్ పరిస్థితి చూస్తే మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు 12 రోజుల యుద్ధంలో సుమారుగా అక్కడ 1300 మంది చనిపోయారు. సో చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇదే కనుక మొదటి నుంచి ఇచ్చుంటే ఇలా ఈ సిచ్యువేషన్ ఇంతవరకు రాదు. కానీ అనుప్రయోగం చేసే ఈ 2020 సంవత్సరంలో అనుప్రయోగం ఏ దేశం చేసినా ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఎవరైనా సరే చేయడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు 193 దేశాల్లోనే సుమారుగా 9 దేశాల దగ్గర అణుకేంద్రాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. సో ఎవరు కూడా ప్రయోగించే అవకాశం లేదు. ఎందుకంటే అది కేవలం సేఫ్టీ దానికోసమే తీసుకున్నారు తప్ప మ్యాక్సిమం ప్రయోగించే అవకాశం లేదు. ఎందుకంటే అణుగానికి ప్రయోగించగలిగితే కేవలం ఆ దేశానికి కాదు, పక్క దేశాలకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ బ్యాకప్ తీసుకునే అవకాశాలు ఉండవు. అంటే రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే కిమ్ మైండ్ సెట్ అంతా కూడా వీళ్ళందరికీ వేరే దేశాలకు విభిన్నంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానమైన పనితీరైన కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు అమెరికాను స్పాట్లో కూడా అంతం చేసే ఛాన్స్ కూడా ఉంది కదా, అవకాశం కూడా ఉంది. ఆ విధంగా ఎందుకు అనుకోకూడదని చెప్పి అంటే దీనికి ఒక ఎండ్ తీసుకురావాలి అనే ఉద్దేశంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అంటే భయపెట్టే విధంగా అంతే. ఎందుకంటే దీనికి ఒక ఎండ్ తీసుకురావాల్సిన, ఎందుకంటే పూర్తిగా ట్రంప్కి ఎక్కువ బలం ఉంది కాబట్టి ఇరాన్ కొంత సపోర్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. అందులోనూ ఇరాన్ సుప్రీం లీడర్కి ఉన్న లీడర్షిప్, డిక్టేటర్ లీడర్షిప్, కిమ్ జోంగ్ ఉన్న డిక్టేటర్ లీడర్షిప్ ఒకటే. సో రేపొద్దున్న అమెరికా ఇతర దేశం మీద కూడా ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే ఒత్తిడి ఇతర దేశాల మీద కూడా ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముందు చూపుతూ నేను మాట్లాడుతున్నాను, కానీ ముందుగా మాట్లాడుతుంటే బాగుండేదేమో. అంటే ఇరాన్ నుండి కొరియాకు ఏదైనా లాభాలు ఉన్నాయా? ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయుధ సామాగ్రి పరంగా ఉన్నాయి. సో ఇరాన్ కూడా కొంత సపోర్ట్ ఉంది, ఆయుధ పరంగా సపోర్ట్ కూడా ఉంది. సో దాన్ని ఏమంటారంటే ఈ యొక్క సంబంధించిన పౌడర్ కూడా సప్లై ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి కూడా. సో అందుకే ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్కి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, కిమ్ జాంగ్ ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట, ఆలోచన విధానం లీడర్షిప్. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే నిన్న చాలా బాగా లోతైన స్టడీ చేస్తే ఇజ్రాయేల్, అమెరికా ఇద్దరు స్టేట్మెంట్లు ఆలోచిస్తే వ్యతిరేకత అంతా కూడా ఇరాన్ మీద లేదు, ఇరాన్ లీడర్షిప్ మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ కానీ వాళ్ళ కొడుకు కానీ ఆ యొక్క లీడర్షిప్ని కొనసాగించకూడదన్న ఉద్దేశంతో ఇజ్రాయేల్, అమెరికా ఈరోజు స్పష్టం చేస్తారు. రాత్రి నుంచి కూడా ఒక్క రాత్రికే 1,00,000 మంది నిర్వాసితులు అయ్యారంట మొత్తం ఎక్కడ ఇరాన్లో. అలాంటి వాతావరణం పార్కుల్లోనూ బయట రెస్టారెంట్లో కూడా ఉంటున్నారు వాళ్ళు ఎవరైతే. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే కిమ్ ఆ వ్యాఖ్యానాలు చేసాడో దానివల్ల యుద్ధం తగ్గే అవకాశం ఏమన్నా అమెరికా భయపడుతుంది? కొంచెం ఉండొచ్చు. ఎందుకంటే కిమ్ కూడా చైనాతో సంబంధం మ్యాక్సిమం దగ్గర సంబంధం ఉంటాయి. చైనా కనుక ఇప్పుడు ఇరాన్కి బలం చేకూరాలంటే రష్యా పూర్తిగా వన్ సైడ్ సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కానీ పూర్తిగా సపోర్ట్ చేయదు. ఎందుకంటే భారత్తో కూడా రష్యాకి సముద్ర ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా సపోర్ట్ చేయదు. ఇప్పుడు కిమ్ అదేవిధంగా మనకి చైనా ఇవన్నీ కనుక ఇరాన్ సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వారు ఆగడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు రివర్స్ వార్ చేసే పరిస్థితులు లేవు. నిన్న కూడా ఏవైతే హార్మోర్ జలసంధి దగ్గర సుమారుగా 16 నౌకల్ని ట్రంప్ పేల్చేశారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అటు నుంచి ఏమీ రానివ్వకుండా చేశారు. ఇప్పుడు కనుక అమెరికా మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది, ప్రెజర్ ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అదే సమస్య వచ్చింది, ఎల్పిజి సమస్య. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉండి ఆల్రెడీ చెప్పారు కదా 45 days దాకా మన దగ్గర ఉంది గ్యాస్, ఎల్పిజి అదంతా ఉందని చెప్పింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి సడన్గా ఇలాంటి చేంజెస్ రావడం ఇంతవరకు కరెక్ట్ అంటే ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, లేదంటే ఇదేదైనా బిజినెస్ ప్లాన్ అనుకోవచ్చు? బిజినెస్ ప్లాన్ కాదు. యాక్చువల్గా మనం చెప్పాలంటే భారతదేశంలో మొత్తం డిమాండ్ 31.3 మిలియన్స్ అనమాట. అంటే 31 లక్షల టన్నుల డిమాండ్ ఉంది. ఎల్పిజి డిమాండ్ మన భారతదేశానికి అవసరం. ఇందులోని 60 నుంచి 60% దిగుమతులు ఇతర దేశాల నుంచి వస్తుంది. మన దేశంలో 35 నుంచి 40% మన దేశంలో తయారు చేస్తారు. అందుకే మీరు చూడవచ్చు గత 15 సంవత్సరాల నుంచి కూడా రకరకాల గ్యాస్లు మన దేశంలో తయారు చేస్తారు. అంటే ఎరువులతో కూడా గ్యాస్ తయారు చేస్తారు. ఎందుకంటే మన దేశంలో గ్యాస్ ఇంకా మన సొంతంగా తయారు చేసిన అవసరం కూడా ఉంది మన దేశంలో. ఇంకోటి ఏంటంటే ఇందులోని 87% గృహ వినియోగమే. అంటే ఓన్లీ కమర్షియల్ కాకుండా గృహ వినియోగం కోసం ఇందులో మొత్తం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ నేను తీసుకొచ్చింది ఏంటి, మొన్నటి వరకు 21 రోజుల వరకు కానీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 రోజులు పెంచింది. ఇంకో రాత్రి చెప్తున్న అంశం ఏంటంటే 20 నుంచి 25 రోజుల వరకు మాత్రం నిల్వ ఉందని చెప్తారు. ఎక్కడ కూడా వాతావరణం చూస్తే మాత్రం
హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ ఈరోజు మార్నింగ్ విశాఖపట్నం చాలామంది ఫోన్ చేశారు, హైదరాబాద్లో కూడా చాలామంది ఫోన్ చేశారు ఈ యొక్క గ్యాస్ సంబంధించిన బ్లాక్ మార్కెట్ అంశం మీద. సో సెంట్రల్ గవర్నమెంట్ మీద నిలవ ఉంది, నిలవలేక కాదు. కానీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఏం చెప్తున్నారంటే మాకు 15 రోజుల నుంచి సరఫరా లేదంటున్నారు, దిగుమతులు లేవు, మాకు ఎక్కడికి మా గోడౌన్స్ లేవంటున్నారు. మనకి యుద్ధం స్టార్ట్ అయ్యే 13 రోజులు అయింది, 15 రోజులకి ఎందుకు ఆగదు? ఇంకో అంశం, ఇప్పుడు ఏవైతే 14 కేజీల సిలిండర్ ఉందో అది పూర్తిగా హైదరాబాద్లో 4,000 బ్లాక్లో అమ్ముతున్నారు. ఎవరికి? హోటల్ వాళ్ళకి 14 కేజీ చిన్న సిలిండర్, మీడియం సిలిండర్. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ఎంతకైనా అమ్ముకోవచ్చు, మీడియం సిలిండర్నే మీరు అంతకు అమ్మితే అప్పుడు మరి ఇంటి వాళ్ళకి ఎంతకు అమ్ముతారు? అసలు వాళ్ళకి ఎవరు కూడా బుకింగ్ చేసిన 15-20 రోజుల వరకు కూడా ఎవరికి రాలేదంట. అంటే ఇది సామాన్యులు పడే భారంగా భావిస్తున్నారు కదా ఈ విధంగా గ్యాస్ రేట్లు పెంచడం కమర్షియల్ గ్యాస్ పైన, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది గవర్నమెంట్ ప్లాన్ లాగా అనుకోవచ్చు. రేట్లు పెంచలేదు, రేట్లు పెంచితే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. రేట్లు ఎక్కడ కూడా పెంచలేదు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు 1,000 రూపాయలు 1,200 ఉన్న ఈ సిలిండర్ని 3,000 రూపాయలకి విశాఖపట్నంలో అమ్ముతున్నారు, హైదరాబాద్లో 4,000కి అమ్ముతున్నారు. స్టిల్ ఈ రోజు ఉన్న వాతావరణం ప్రకారం అసలు ఎక్కడ కూడా గ్యాస్ గోడౌన్స్ చెప్తున్నారు. ఆల్రెడీ కొంతమంది నాకు ఫోన్ చేశారు, ఏమని? మేము బోర్డు పెట్టచ్చు, గవర్నమెంట్ మాకు ఇబ్బంది పెడుతుందని మేము బోర్డులు కూడా పెట్టట్లేదు, గ్యాస్ లేదని చెప్పి బోర్డులు పెట్టకూడదని ఉద్దేశంతో మేము పెట్టట్లేదు, లేదా పెడతామని కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా బ్లాక్ అంటే మనం కూడా చెప్పాను, మన దేశంలో ఏదైనా సంక్షేమం వస్తే ఆ సంక్షేమం కంటే వీళ్ళు పెట్టే సంక్షేమం పెద్ద అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వెంటనే ఈ అంశాన్ని చాలా క్రిటికల్ అవ్వకముందే ఇదే బ్లాక్ కనుక 2-3 రోజులు కొనసాగితే మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్ అవుతుంది. ఈరోజు నైట్ నుంచి హైదరాబాద్లో స్విగ్గీ, జొమాటో క్లోజ్, అంటే టిఫిన్ సెంటర్లు కానీ, మీల్స్ కానీ, బిర్యానీ కానీ మ్యాక్సిమం రావు, 80% ఆగిపోతాయి. ఎందుకంటే ఎవరైతే హోటల్స్ ఉన్నారో హైదరాబాద్లో హోటల్స్ వాళ్ళు ఎవరు కూడా మార్నింగ్ ఇచ్చిన ఇందాక 4:30కి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎవరు కూడా హోటల్స్ వాళ్ళ కస్టమర్కి మాన్యువల్ కస్టమర్ తప్ప ఆన్లైన్లో సప్లై చేసే అంత గ్యాస్ వాళ్ళకి సప్లై అవ్వట్లేదు. కాబట్టి హైదరాబాద్లో కూడా ఈరోజు నైట్ నుంచి స్విగ్గీ, జొమాటో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోర్ట్లలో కూడా రేట్లు పెంచారు కదా, టిఫిన్ సెంటర్ల దగ్గర కూడా రేట్లు పెంచడం జరిగింది. ఏదైతే గ్యాస్ ధరలు పెరగడం పెంచారో దాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్స్ అన్నీ కూడా రేట్లను ఎక్కువగా పెంచాయి. దీని ప్రభావం వల్ల సామాన్యులపై అధిక భారం అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇక్కడ ఈ గ్యాస్ ఏజెన్సీలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 30 రోజుల వరకు నిల్వ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా గ్యాస్ కొరత వల్ల ఎక్కువ పెట్టి కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ అమ్ముకోవచ్చు, కానీ 14 కేజీలు ఏవైతే ఉంటాయో ఇంట్లో ఉపయోగించే గ్యాస్ ఉంటుందో దాన్ని బ్లాక్లో అమ్మేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ అమ్ముకోవచ్చు. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. పెద్ద చిన్న హోటల్స్ వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళు కావచ్చు, కర్రీ పాయింట్లు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అటు వాళ్ళకి నష్టం అవుతుంది, ఇటు గృహిణులకి నష్టం అవుతుంది, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి పెరుగుతుంది. సో 3 రకాల నష్టం అవుతుంది. కాబట్టి ఈ గ్యాస్ బ్లాక్ మార్కెట్ అనేది నిన్నటి నుంచి ప్రారంభించారు, ఈ రోజు నుంచి అది పై స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా బ్లాక్ మార్కెట్ ఉంటుంది. వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద వెంటనే ఏజెన్సీల మీద ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు కూడా ఎవరైనా అలా బ్లాక్ ఎక్కడ ఉంటే వెంటనే దాన్ని అరికెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఒక వీడియో తీసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద సంక్షోభంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్ మార్కెట్ కనుక వారం రోజులు కొనసాగితే అది ఇంకా పెద్ద సంక్షోభం మారిపోయే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టవ్ల ద్వారా కూడా దీనికి ప్రత్యామ్నాయంగా అటు సైడ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. పూర్తిగా ఎలక్ట్రిక్ ద్వారా ఫుడ్ అంతా కూడా తయారు చేసుకునే విధానాలకు మారిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి జనాలు అంటున్నారు. ఎంతవరకు? ఆల్రెడీ మెట్రో సిటీలో ఉన్న ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, మెట్రో సిటీ కింద ఉన్నవి కావచ్చు, మ్యాక్సిమం 30% మనకి ఎలక్ట్రికల్ సంబంధించిన వాడుతున్నాం. కానీ 70% ఆల్రెడీ గ్యాస్ ద్వారా వినియోగిస్తున్నారు. పెద్ద హోటల్స్ కూడా రోజుకి 2-3 లక్షలు వచ్చే హోటల్స్ కూడా గ్యాస్ ద్వారా వాడుతున్నారు. సో అది పెద్ద ప్రమాదం. కేవలం ఇంట్లో ఎవరికైనా రేర్గా అంటే ఎలక్ట్రికల్ ద్వారా, కుక్కర్ ద్వారా, లేదా వీటి ద్వారా వండుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. 30%, 70% చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ బ్లాక్ మార్కెట్ కనుక అరికట్టకపోతే ప్రభుత్వం మీద చాలా తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. నిజమైన ఆ యుద్ధం మీద వచ్చే సంక్షోభం కంటే ఈ బ్లాక్ మార్కెట్ వల్ల ఏర్పడే సంక్షోభం పెద్ద అవుతుంది.